సో 6 గంటలకి పూరి నుంచి బయలుదేరిపోయాం ఇంటికి. 12 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఎలా పోతున్నా రేపు పోతున్నా తెలియదు. మా ఇంట్లో ట్రై చేస్తా కొట్టడానికి. హైవే ఉంటుంది అనుకుంటున్నా. హైవే బాగుంటే మ్యాక్సిమం వెళ్ళిపోవచ్చు. ఈ హైవే అటు ఇటు ఉంటే చెప్పలేదు. నేషనల్ హైవే 16 కాబట్టి అట్లీస్ట్ వైజాగ్ వరకు అయితే ఓకే. వైజాగ్ నుంచి మా రోడ్లే. హైవే బాగానే ఉంటుంది. వైజాగ్ టు విజయవాడ, విజయవాడ టు ఇంటికి ఇదే ఫాస్టెస్ట్ రూట్ చూపిస్తుంది మనకి. వేరే రూట్ కూడా ఉన్నాయి కానీ అంత బిజీ బిజీ మొత్తం. పూరి నుంచి నేషనల్ హైవే తక్కువ దానికి ఇట్లాంటి రోడ్డు చూపించింది ఒకటి. 30 కిలోమీటర్లు ఉంది. ఇట్లా ఆపితే మనకు హైవే వస్తామన్నమాట. తలనొప్పి వచ్చింది. ఒక వాటర్ బాడీ కనిపిస్తుంది కదా అక్కడ నుంచి కొండల మధ్యలో. ఇలా కనిపిస్తుందో లేదో కనిపిస్తుంది కదా. పొదలు దాటితే అదే చిలకాలు లేక అనమాట. మనకి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ పూరి వరకు ఉంటుంది. పూరి వరకు ఏముండదు, కొంచెం మధ్యల వరకు ఉంటుంది. ఉప్పు నీరు సరస్సు ఇది పెద్ద సరస్సు. పులికాటు కంటే మా దగ్గర ఉన్న పులికాటు ఇది చిలక. చాలా పెద్ద సరస్సు ఇది. ఇంకోటి మంచినీరు ఉంటుంది కొల్లేరు అని, అది మన ఆంధ్రాలో ఉంటుంది అనుకుంటా. సో ఇక్కడైతే లేక్ మస్తు ఉంది. ఈ నుంచి వ్యూ మొత్తం ఇక్కడ నుంచి అక్కడ దాకా స్ప్రెడ్ అయింది. బోటింగ్ లాంటి చేసుకుంటే మంచిగా ఉంటుంది కానీ ఇలాంటివి చేయరు మనకి. ఇటు సైడ్ ఏదో కొండలు ఉన్నాయి మొత్తం. బ్రహ్మపూర్కి మనం ఇంకా 40 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. మనం బీచ్ చూడాలనుకుంటే బ్రహ్మపూర్లో కూడా చూడొచ్చు, అంటే మన వైజాగ్లో కూడా చూడొచ్చు అనుకో, ఒక దిక్కు నుంచి వస్తుంటే. పెట్రోల్ 102 ఉంది. ₹1 ఎక్కువ ఎంత ముందు దగ్గర. ये कौन सा जगह है भाई? ये जगह कौन सा है? छत्रपुर। छत्रपुर, अच्छा। और 40 किलोमीटर बॉर्डर, आंध्रा बॉर्डर। आंध्रा बॉर्डर, हाँ हाँ ठीक है। और ब्रह्मपुर के बाद ना? ब्रह्मपुर 20 किलोमीटर, हाँ 20 किलोमीटर बाद आंध्रा बॉर्डर। अच्छा, तेलुगु बात करते हैं आप? हाँ, अच्छा बॉर्डर. సో మనం బ్రహ్మ ఒడిశా నుంచి బార్డర్ మరో చెక్ పోస్ట్ సో హైవేస్లో ఇట్లా మనకి బేసిక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ ఉంటుందంట. సో 1033 టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు అక్కడ టోల్ గేట్ ఉంటుంది కదా, దానికి దగ్గరలో ఉన్న అంబులెన్స్ మనకు పంపించేస్తారు అన్నమాట. హైవేస్ పైన ఏమైనా యాక్సిడెంట్స్ అయినా కానీ సపోర్ట్ కోసం. సో మన ట్రావెలర్స్ రైడర్స్ ఉన్నారు కదా, వాళ్ళు మన ఎవరైనా ఇట్లనే అయితే మనం ఒక 1033 కాల్ చేసి చెప్తే లొకేషన్ చెప్పేసి వాళ్ళు అక్కడికి వచ్చేస్తారు అన్నమాట. అంబులెన్స్ వేసేసుకొని ప్రాణం కాపాడవచ్చు. మనకేమైనా కూడా 1033 కాల్ చేస్తే అయిపోద్ది. అండ్ యూనిఫామ్ వేసుకొని కూడా ఉన్నాడు. శ్రీకాకుళం ఒక 50 కిలోమీటర్ల ఏమో దూరంలో మస్తు కళ్ళు మూసుకోపోతున్నాయి. మనకి నిద్ర వచ్చేస్తుంది ఇట్లా. సో నిద్ర వస్తుందని చెప్పేసి ఇంకా పక్కన ఒక పెట్రోల్ బంక్లో ఆగిన కొంచెం పట్టుకొని 1 గంట 2 గంటలు పట్టుకొని పోదామని. అస్సలు కళ్ళు ఇట్లా మూసుకోపోతున్నాయి ఇక్కడ నడుపుతుంటే. ఎందుకు నిద్ర సరిపోలేదు. ఉంటుంది బాగానే పడుతున్నా కానీ ఇంకా నిద్ర సరిపోలేదు. అందుకే 1 గంట 2 గంటలు రెస్ట్ తీసుకొని తర్వాత బయలుదేరిపోతా. అందుకే ఆంధ్రాలోకి వచ్చేసినాం కాబట్టి కొంచెం బయట అంటే కొంచెం ఆలోచించవచ్చు, కానీ మనదే కాదు ఇక స్టేట్. 1033 అంట నంబరు గుర్తుపెట్టుకోవాలి. 1033 కాల్ చేస్తే వచ్చేస్తారు. వెళ్తూ 108 లాగా 1033 హైవేస్ పైన నేషనల్ అంటే NHA నుంచి ఉందన్నమాట. ఇది నేషనల్ హైవే అథారిటీస్ వాళ్ళు ఇది మెయింటైన్ చేస్తారు. ఓకే, సో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అయ్యా. నిద్రపోదామని ఒక గంట పడుకుంటా. నిద్ర వస్తుంది. యాక్చువల్గా ఇక్కడ ఒక బాబాయ్ ఉన్నాడు. ఆ బాబాయ్ పడుకోవడానికి ఒక చాపి అంటే ఈ అట్ట ముక్కలు ఇచ్చింది.
కాటన్ ఉంటుంది కదా, కాటన్ ఇది పరుచుకున్నా పడుకోవడానికి. అబ్బా అన్నమాట సార్లు ఏదో ఒకటి కొంచెం పడుకొని లేచిపో అని చెప్పిండు. సర్లే సో ఒక 60-70 కిలోమీటర్లు ఏమో ఉందాక పడుకున్నాను ఇప్పుడు కదా. అక్కడ నుంచి 60-70 కిలోమీటర్ల తర్వాత ఒక ఆఫీస్ కాల్ ఉండే, దానికోసం ఆగిపోయినట్టు. ఇక్కడ లంచ్ చేద్దామని ఆగినా కానీ ఇక్కడ ఫుడ్ ఏం లేదంట. సో ఏం చేయాలి అర్థం కాదు. మళ్ళీ లేచి మళ్ళీ ఒక దగ్గర ఆగాలి, ఆగి పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. సరే చూస్తా, ముందు పోయికి ఏమన్నా హోటల్ ఉందేమో చూస్తా. ఎందుకంటే ఫుడ్ ఉంటుందేమో అంటే భోజనం హోటల్ అని ఉందని చెప్పి వచ్చిన, అక్కడికి వచ్చేసరికి ఫుడ్ లేదన్నారు. సో అది అక్కడ బిస్కెట్ అయిందనమాట. సర్లే ఇంకా మళ్ళీ ముందు చూస్తా కొంచెం వెళ్ళి ఎక్కడైనా హోటల్ ఉంటేమో తప్పదు మరి. ఎక్కాలి కాడ తినేది ఒకరు కలిసాం. వైజాగ్ వచ్చేసినాము. వైజాగ్ ఒక 20 కిలోమీటర్స్ నుంచి లెఫ్ట్ పోతే కొండ వెనకాల చూపురామానికి మళ్ళీ స్కూల్లో పోతే ఇరుక్కపోతాను అని చెప్పేసి వైజాగ్ వచ్చేస్తున్నా. విజయవాడ వచ్చేస్తుంది. విజయవాడ అక్కడి నుంచి ముందు వాళ్ళ ఆగిపోవాలి సైడ్ అయితే వస్తే విజయవాడ వచ్చాక పూర్తి. సింగిల్ రూమ్ తీసుకున్నాను. 500 రూపీస్కి ఇచ్చాడు. నాన్ ఏసీ, ఏసీ కాదు. బాత్రూమ్ మంచిగా వాటర్ వస్తుంది. ఈ మధ్యనే పెయింట్ చేసినట్టు. సింగిల్ బెడ్ ఒకరికి మస్తు అయిపోతుంది, చాలా స్పేస్ ఉంది. అదే చైర్లు అవన్నీ ఇచ్చాడు. 500 రీజనబుల్. రాజమండ్రి ఒకరికి ఎంటర్ అవుతుంటేనే దారిలో ఉంటుంది. సో ఇక్కడ ఫేమస్ అంట పచ్చిమిర్చి కోడి పులావ్, చికెన్ పీసెస్ వేసి రైస్ వేసి దీంట్లో కొన్ని మసాలాలు వేసి ఇచ్చేసిండు. టేస్ట్ ఎట్లుందో తెలియదు, కొంచెం తిని చూద్దాం. బిర్యానీ రావాలి, కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాం. పచ్చిమిర్చి కోడి పులావ్ 200 రూపీస్ తీసుకున్నాం ఆ డబ్బాకి. గుడ్ మార్నింగ్. 5 o'clock స్టార్ట్ అయిపోయినా మళ్ళీ ఇక్కడ రైడ్ ఇంకొక 400 కిలోమీటర్స్ ఏమో ఉంది. మధ్యాహ్నం వరకు కవర్ చేస్తా అనుకుంటున్నా. ఎవరంతా హైవేనే ఉంటుంది కాబట్టి హైవే నుంచే పోతారు, ఈజీ ఉంటుంది కాబట్టి. మళ్ళీ ట్రాఫిక్ అన్ని ఇష్యూస్ మళ్ళీ ఎందుకంతా హైవే ఉన్నప్పుడు మనం హైవే తీసుకోవడం బెటర్. నా వేరే హైవేకి ఒక 10 కిలోమీటర్లు డిఫరెంట్ చూపిస్తుంది. సో అలా చూపించినప్పుడు హైవే పోవడం బెటర్ కదా, అందుకే ఇక హైవే ప్రిఫర్ చేస్తున్నా. ముందు పోయి ఒక లెఫ్ట్ పోవాలి హైవేకి. అయిపోతున్న హైవే పైన చాలా బాగుంటుంది. లైట్ లేదు కాబట్టి కొంచెం మధ్య కలుస్తాం. సో గోదావరి నాకు అనిపిస్తలేదు, నీళ్ళు మాత్రమే ఉంది. నాకైతే అనిపిస్తుంది చాలా పొడుగు 2.7 కిలోమీటర్స్ ఉంటుంది బ్రిడ్జ్.
ఫైనలీ 1:50కి 12 అవుతుందంటే ఇంటికి వచ్చేసిన. అంటే మధ్యలో ఒక ఫ్రెండ్ కలిసి ఉండే ఒక గంటన్నర టైం స్పెండ్ చేసి వెళ్ళినాం. 11:30 వరకు వచ్చేటోని ఇంటికి. సేఫ్ వెళ్ళి సేఫ్ వచ్చేసి ఏ రైడ్ అయినా ఎంత తిరిగినా కూడా అదొకటి ఇంపార్టెంట్. ఇంటికానికి ఎంత సేఫ్ అయినా మళ్ళీ ఇంటికి అయితే సేఫ్గా వచ్చేయాలి. రెస్పాన్సిబిలిటీ మన మీద ఎన్నో పెట్టుకొని ఉంటారు కాబట్టి ఓకే. ఇదే మా ఇల్లు. మన